మధురమయ్య ఎక్కడ? తెలీదు. తెలిసినా నీకు చెప్పను. నా బ్యాక్గ్రౌండ్ చూసావా? నీకు నీ బ్యాక్గ్రౌండ్ ఉంటే నాకు మా అమ్మ ఆశీర్వాదం, రూపా బనియాన్ మరియు అండర్వేర్ ఉన్నాయరా. రూపా ఇప్పుడు రండ్రా. అన్నా నా మాటేనా? వద్దనా 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 అన్నా, పోదాం పదన్నా. వద్దనా నా మాటేనా అన్నా? అన్నా వాడు రూపా బనీన్లు అండర్వేర్లు వాడుతున్నానా? He's right. అన్నా వద్దనా నా మాటేనా? పదనా. మీరు వాడండి రూపా బనియాన్లు మరియు అండర్వేర్ దమ్మున్న మగాళ్ళ కోసం. వస్తున్నా బాబు, నీ దగ్గరికి వస్తున్నా. మీ మెయింటెనెన్స్ ఏడ్చెట్టుందండి. ఇలా అయితే లిఫ్ట్ లో కాదు, జీవితంలో కూడా పైకి వెళ్ళలేదు. అది కాదండి నేను చెప్పేది. మీరు తప్పుకుంటే నేను ఆఫీస్కి వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ. శేఖర్ బాబు, ఆ. ఇలా రోజు లిఫ్ట్ పని చెప్పితే మనం ఏమవుతాం చెప్పు? నువ్వు స్లిమ్ అవుతావు, నేను లేట్ అవుతాను. Shekhar, where are you? What is this, madam? We have been waiting for last 45 minutes. Our boss is shouting at us. Yes, sir, but Where is your MD? actually correct, sir, but he's on the way, sir. He will be coming back, sir. He will be coming back. It's not right, madam. Excuse me, sir. Come in. శేఖర్ వచ్చాడా? రాలేదు సార్. మరి నువ్వెందుకు వచ్చావు? సార్, క్లయింట్స్ వెయిటింగ్ అని నేను కాన్సెప్ట్ అనుకున్నాను. చెప్పు. ఒక తల్లి ఉయ్యాల్లో ఉన్న తన పిల్లాడితో అంటుంది, లాలి అంటుంది. ఇంకేముంటుంది? మధు, ఆడవాళ్ళు చేయడానికి ఇది ఆవకాయ యాడ్ కాదమ్మా, అండర్వేర్ యాడ్. వెళ్ళు, శేఖర్ ఎక్కడ ఉన్నాడో చూడు, వెళ్ళు. కానీ సార్ కాన్సెప్ట్ శేఖర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో మధు, ప్లీజ్ ప్లీజ్. ఎస్ సార్. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. హలో జెంటిల్మెన్, సారీ ఫర్ ద డిలే అని మాత్రం చెప్పను, ఎందుకంటే క్వాలిటీ కావాలంటే టైం కూడా కావాలి కదా. సో అసలు కాన్సెప్ట్ ఏంటంటే, ఓ జస్ట్ డిలేడ్. ఓకే ఓకే. ఒక హైవే మీద కొందరు అండర్ వరల్డ్ డాన్స్ వెయిటింగ్. ఆపోజిట్ యాంగిల్లో హీరో బైక్ మీద వస్తున్నాడు. So that's the concept. Any comments? Extraordinary. శేఖర్ ఇస్ ఎ జీనియస్. శేఖర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ వండర్స్. అంతా భజన చేసేవాళ్ళే, ఒక్కరు కూడా ఆనెస్ట్గా మాట్లాడరు. తొట్టి బ్యాచ్. అండర్వేర్ చూసి అండర్ వరల్డ్ వాళ్ళు పారిపోయారా? ఛీ, అయినా నిన్నని వేస్ట్. ఆ ఎండీని అనాలి. అనవసరంగా ఆయన ఎందుకు ఆరిపోసుకుంటావు? ఓహో, నీ కాన్సెప్ట్ ఓకే చేయగానే ఆయన, లేకపోతే పొట్టోడు బట్టతలోడు. అయినా ఎండి ఆడవాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయడు. ఎందుకు చేయడో? ఆయనకి 2 ఫ్యామిలీస్ తెలుసా? నువ్వెన్నైనా చెప్పు శేఖర్, ఆర్ ఎండి ఇస్ ఎ మేల్ చావనిస్టిక్ పిగ్. హీస్ ఆల్వేస్ డిస్కరేజింగ్ ఉమెన్.
అమ్మాయి గారు ఏదో అంటున్నారు. మర్చిపోయా. బంగారు, నేను అదే చెప్తున్నా. ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే మర్చిపోవాలి. ఓకే? మొత్తం నచ్చిందా? అంటే నచ్చింది. ఎందుకు నచ్చిందో తెలుసా? నేను ఎప్పుడు రూపా బనియాను మరియు హలో, నేను రా సీను మాట్లాడుతున్నాను. చెప్పరా సీను. ఏంట్రా నా రిసెప్షన్ మర్చిపోయారా ఏంటి? మర్చిపోవడం ఏంట్రా, ఆల్రెడీ దారిలో ఉన్నావు. చెప్పరా. మరి ట్రాఫిక్ సౌండ్ వినపట్లేదే? ఇప్పుడు నీకు ట్రాఫిక్ సౌండ్ కావాలి అంతే కదా? రే నువ్వు ఇలాంటి కహానీలు చెప్తావనే నేను ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాను రా. చూసారా, రిసెప్షన్ అనగానే పుట్టోడు ఏ లెవెల్లో రెడీ అయ్యి వచ్చాడో. అసలు నేను ఏం చేయాలంటారండి? ఇగ్నోర్ చేయాలి. ఓకే సార్, తప్పకుండా సార్. మా ఎండి గారు వచ్చే టైం అయింది. నేనేనా ఎండిని? సార్ మీరా? గుర్తుపట్టలేదు కదా? అస్సలు గుర్తుపట్టలేదు సార్. ఇంపాసిబుల్. నువ్వేంటే ఏంటి డ్రెస్ ఇది? ప్యాంటాలూన్లో డిస్కౌంట్ ఇస్తున్నారు చూడలేదా? సార్ మీరు చూసారా? చూసారా? వాట్ యు మీన్? షాపింగ్ కూడా చేశా. చాలా బాగుంది సార్. యా, కాస్ట్యూమ్స్ అయినా కాన్సెప్ట్స్ అయినా నెవర్ కంపీట్ విత్ మీ. నాతో పెట్టుకోవద్దు, ఊదేస్తా. శేఖర్ ఏంట్రా లేటు? ట్రాఫిక్ రా బాబు, ట్రాఫిక్. బావగారు, అరే ఇతను నా బామర్ది ఆనంద్. హలో. ఇంకేంటి, మంచి కాఫీ లాంటి బాబు దొరికాడు నీకు? శేఖర్, అలాంటి అతను ఫీల్ అవ్వడా? ఏం సార్ మీరు ఫీల్ అయ్యారా? లేదండి. లేదంట. హర్ట్ అయ్యాను. ఇప్పుడు చూసుకోరా మీ బామర్దిని. రిసెప్షన్ చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాడినరీ. అతను కూడా వేసాడు. వాళ్ళిద్దరి జంట భలే ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. మంట ఫాలో అయ్యారు. రియలీ? యో బేబీ, రాత్రిలో నేను ఏం చెప్పినా ఓకే అంటావు కదా? వాట్ డు యు మీన్ మధు? నా ప్రేమలో స్వార్థం లేదురా. అయితే ఓ పని చేయి, ఈ రోజు నువ్వు హాల్లో పడుకో. మధు మధు, నాలో స్వార్థం లేదు, కానీ హాల్లో దోమలు ఉన్నాయి. హాల్లో పడుకుంటే ఎలా నువ్వు స్నానం చేసి. అమ్మా మధురిమా, ఈవిడ ఒకత్తి సరిగ్గా పనిలో ఉన్నప్పుడే పని కట్టుకుని మరి డిస్టర్బ్ చేస్తుంది. మధు ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఎక్కడా, తమరు పడుకునెత్తేగా. జోకులు వేయాలంటే శేఖర్ తర్వాతే ఇంకెవరైనా. అవును, ఈవిడ ఇదిగో కరెక్ట్గా అమ్మ తెలుసు. కొబ్బరికాయ పచ్చడి. లతగారండి, మా భోజనాలు అయిపోయినాయండి. ఇది మీకోసం కాదండి, పొద్దున మా ఆయన టిఫిన్ లోకి. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా. ఏమండి లతగారు, ఇంకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి. ఆహా, ఇంకేం వద్దు బాబు. ఆలోచించండి. పొద్దున ఏ కర్రీ బాగో కాఫీ పొడో అవసరం ఉంటుంది కదా. మధు, నీకేమన్నా కావాలంటే నన్ను ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్. రైట్ రైట్ రైట్. గుడ్ నైట్ మధు. గుడ్ నైట్ అండి. రేపటి నుంచి ఆఫీస్లో హెవీ వర్క్ శేఖర్. ఎందుకని? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందా? సీను చందన హనీమూన్ వెళ్తున్నారు. ఆ, 1 వీక్ కులు మనాలి అంట. సారీ రా, పెళ్ళైన తర్వాత మన హనీమూన్కి వెళ్ళలేదు. కానీ అప్పుడు సిచ్యువేషన్స్. అప్పటి సిచ్యువేషన్స్కి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఎందుకు? నేనేమైనా అన్నానా? ఆ ఎండీని ఎన్నిసార్లు లీవ్ అడిగినా ఏదో రకంగా దాటేస్తున్నాడు రా. రేపు చాలా సీరియస్గా అడుగుతాను. ఎందుకులే శేఖర్, అయినా లైట్ ఆఫ్ చేస్తే కులు మనాలి అయినా కూకట్పల్లి అయినా ఒకటే అని నువ్వే అన్నావు కదా. కానీ నేను కూలు మనాలిలోనే లైట్ అరబాలనుకుంటున్నా. కానీ లీవ్ ఇవ్వడు శేఖర్. ఇవ్వకపోతే ఊరుకోను. ఏం చేస్తావు? ముందు రిక్వెస్ట్ చేస్తాను, ఒప్పుకోకపోతే? రిజైన్ చేస్తా. ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందయ్యా? అయినా పెళ్ళైన 6 నెలలకి హనీమూన్ అంటే ఎవడైనా నవ్వుతాడు? నేను అడిగింది సెలవు, సలహా కాదు. సలహాలు ఇవ్వటం ఈజీ, సెలవు ఇవ్వటం కష్టం. ఎందుకంటే సింగపూర్లో యాడ్ ఫిల్మ్ ఫెస్టివల్కి నేను నిన్ను పంపాలనుకుంటున్నాను. నేను వెళ్ళండి. వెళ్ళాలి, తప్పదు అని నేనంటే రిజైన్ చేసి ఇంటికి వెళ్తా. శేఖర్, యు ఆర్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నీ భార్యతో కలిసి 3 రాత్రుళ్ళు 4 పగళ్ళు సింగపూర్లో గడపాలని చెప్పినా కూడా వెళ్ళవా? సార్ అవును శేఖర్, ఆ యాడ్ కంపెనీ వాళ్ళు నీకు ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఇది. ఎంజాయ్ యువర్ హనీమూన్. ఇంతకాలం అనవసరంగా మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టేశాను కదండి. ఇస్ ఇట్? యా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మధు, చందు, మధు ఏది? అర్జెంట్ పని ఏదో ఉందని బయటికి వెళ్ళింది. ఎరా లంచ్కి రావా? లేదురా, హెడేక్గా ఉంది. ఇంటికి వెళ్తాను. ఎండికో మార్చు. ఓకేరా. మధుకి ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు. హలో సుమిత్ర గారు, నేను శేఖర్ నండి. మధు మళ్ళీ ఆఫీస్ కానీ వచ్చిందా? రాలేదా?
సారీ కొంచెం లేట్ అయింది. ఏమైనా తిన్నావా? నాకు ఆకలేదు. ఓ అయితే కోపంగా ఉందన్నమాట. శేఖర్, యాక్చువల్లీ ఏం జరిగిందంటే చెప్పొచ్చు కదా. మనం హనీమూన్ వెళ్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. 4 days సింగపూర్ ట్రిప్ ఛాన్స్ వచ్చింది. అది నీతో షేర్ చేసుకుందాం అంటే నువ్వు లేవు. నాకు ఎలా ఉంటుంది చెప్పు. ఓ అదా, సారీ. ఇప్పట్లో మనం హనీమూన్ వెళ్ళడం కుదరదు. అరే మరి ఇదేంటి? కుదరదు. ఎందుకు కుదరదు అంటున్నా? కుదరదంటే కుదరదు, దట్స్ ఆల్. అరే అడుగుతుంటే చెప్పొచ్చు కదా. నువ్వు తండ్రివి కాబోతున్నావు ఈ టైంలో. అయితే హనీమూన్కి దానికి ఏంటి ఏమన్నావు? ఓసారి డాడీకి ఫోన్ చేయాలి అన్నాను. కాదు కాదు, డాడీ కాదు, ఇంకోటి ఏదో అన్నావు. చెప్పవా ప్లీజ్? మధు చెప్పమా, నా బంగారం కదా, చెప్పు చెప్పరా ప్లీజ్ 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 చెప్పు. మనకి ఇంకో ఇడియట్ పుట్టబోతున్నాడు. నిజమా? ఓలో బుజ్జి కన్నా లోపల ఏం చేస్తున్నావులా? డాక్టర్ దగ్గర నుండి వస్తున్నాను. కొన్ని టెస్టులు చేసింది, అందుకే లేట్ అయ్యింది. ఏయ్, అయ్యో శేఖర్! త్వరగా ఆర్డర్ చెప్పు శేఖర్, ఆకలేస్తుంది. వెంకటేశ్వర్లు. అదేంటి కొత్త డిషా? కాదు, మన అబ్బాయి పేరు. దేవుడి పేర్లా ఉంది. మా వెంకటేశ్వర మాయ నిజంగా దేవుడే. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. యాక్చువల్లీ నేను ఓ పేరు అనుకున్నాను. ఓపెన్గా చెప్పే, ఒపీనియన్ సార్ యాక్సెప్టెడ్. మా కాకినాడ అప్పారావు బాబాయ్ గురించి తెలుసుగా. తెలిస్తే చిన్నప్పుడు ఆయన నన్ను ఎత్తుకుని. చిన్నప్పుడే ఎత్తుకుంటారు, ఫ్లాష్ బ్యాక్ వద్దు, మ్యాటర్లోకి వచ్చాయి. మన బాబుకి అప్పారావు అని పేరు పెడదాం. అప్పారావా? వాడే అంత రియాక్ట్ అవుతాడో పుట్టేవాడు ఎంత రియాక్ట్ అవుతాడో ఒకసారి ఊహించుకో. అప్పారావు బాగోదో నాకు తెలుసు, కానీ ముద్దుగా అప్పు అప్పు అని పిలుచుకోవచ్చు. అప్పు అంటే నాకు మహాసిరాకు. నీలాంటి పిల్లం ఉండి కూడా ఈ రోజు దాకా రూపాయి అప్పు చేయలేదు. మనవాడి పేరు డాక్టర్ వెంకటేశ్వర్లు. మావయ్య కూడా నన్ను డాక్టర్ చేద్దాం అనుకున్నాడు. నో అప్పారావు. నో అప్పారావు కాదు, డాక్టర్ వెంకటేశ్వర్లు. అప్పారావు అంటుంటే వెంకటేశ్వర్లు. పోనీ వెంకటప్పని పెట్టండి సార్. మా ప్రాబ్లం క్షణంలో సాల్వ్ చేస్తావు. యువర్ మిస్టర్ వెంకటప్పే సార్. వెంకటప్ప. ఓకే సూపర్. మళ్ళీ ఆగిపోయిందిరా. అబ్బా, ఇప్పుడు అన్ని మెట్లు ఎక్కాలా? నా వల్ల కాదు. పోనీ నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళమంటావా? అప్పుడు నువ్వు ఎక్కలే. పదా. లాభం లేదురా, అర్జెంట్గా వెళ్ళి మారాల్సిందే. అప్పుడప్పుడు లిఫ్ట్ పని చేయకపోతే ఇల్లు మారాలా? అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తుంది, అందుకే మారాలంటున్నాను. ఏం వద్దు, నాకు ఇక్కడ బాగానే ఉంది. నాకే భయంగా ఉంది, రేపు నువ్వు మెట్లు ఎక్కుతూ వెంకటప్పని ఇక్కడే కంటావని. మన కోసం కాకపోయినా వాడి కోసమైనా మారాలమ్మా. సర్లే చూద్దాం. రండి రండి, ఈ ఇల్లు దొరకటం మీ అదృష్టం. మీరు లక్కీ ఫీలర్స్, మీరు లక్కీ కపుల్. నిన్నే ఇల్లు ఖాళీ అయింది. రండి. మధు, ఇల్లు బ్రోకర్ గోపి అని చెప్పానే, ఇగో ఈయనే. సారీ, నేను బ్రోకర్ని కాదు, ఏజెంట్ని. ఏజెంట్ గోపి. ఇది హాలు, ఇక్కడ సోఫా పెట్టుకోవచ్చు, అక్కడ టీవీ పెట్టుకోవచ్చు, ఉంటే దాని మీద ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు. ఇది కిచెన్ అండి, ఇక్కడ సిలిండర్ పెట్టుకోవచ్చు, దీని మీద గ్యాస్ స్టవ్ పెట్టుకోవచ్చు. పోపు మాడింది అనుకోండి, అదిగో ఆ ఫ్యాన్ వేసుకోవచ్చు. వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? 24 hours 365 days. ఏంటి వస్తాయనా రావనా? జోకులు. మీరు అలాంటి జోకులు వేసుకోవాలనుకోండి, ఇక్కడ వేసుకోవచ్చు. ఇది మీ బెడ్రూమ్. ఇందులో ఏం చేయాలో మీరు చెప్పక్కర్లేదు. ఇక్కడ ఈస్ట్ ఎటువైపు? మీకు ఎటువైపు కావాలి? తను అడుగుతుంది వాస్తు గురించి. మీరు అలా సైకిల్ చేయాల్సిన అవసరం లేదండి, ఇది పక్కా వాస్తు. ఈ ఇల్లు కొన్న వానరు దుబాయ్లో సెటిల్ అయి దేనాలు సంపాదిస్తున్నాడు. మనకినే ఇల్లు బాగా నచ్చేసింది అనుకుంటా. బాగుందండి. ఇది గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకులు వేయడానికి, మరి లోకల్ ఆంధ్ర బ్యాంకులు వేయడానికి. అంటే నా కమిషన్ అండి. ఇంట్లో దిగుతున్నావు కదా, అప్పుడు ఇస్తానా బాబు? ఓహో, అలా వచ్చారా? అవతల వాళ్ళు చెప్పింది పూర్తిగా అయినవే, కనీసం పెళ్ళో మాట్లాడినా వినాలిరా. ఏం బస్సు, జయ ఆంటీ మాట చెప్పినా కాదన్నావా? అనరండి, వాళ్ళిద్దరికి హైట్ తేడా ఉన్నా మాట తేడా ఉండదండి. నువ్వెందుకు వచ్చావు? మీరు ఇంట్లోకి వచ్చారు కదండి, నా కమిషన్ నాకు ఇచ్చేస్తే వెళ్ళి ఆంధ్ర బ్యాంకులో వేసుకుంటాను. అసలే పిచ్చి కన్ఫ్యూషన్లో ఉన్నాను. కమిషన్ అన్నావు అనుకో ఖర్చు చేయగలను, అందుకే కాసి బాగిరా వెళ్ళు. వద్దులేండి, బొడ్డు చుట్టూ ఇంజక్షన్ అక్కడ చేయించుకోను. ఏంటి సార్, 1 man షో ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియట్లేదురా. సర్లే, అన్నీ అలా వదిలే, మీరు రాగానే సర్దుతా. నో వే, ఇక నుంచి నువ్వే పని చేయడానికి వీలు లేదు. నువ్వు అలా ఫోన్లో గైడ్ చేస్తూ ఉండు, నేను టకటకా సర్దుకుంటూ పోతా. అన్నట్టు ముందు బెడ్రూమ్ సర్దేమంటావా? ఎప్పుడు చూసినా బెడ్రూమ్ పోలేనా? అరే నువ్వు హాస్పిటల్ నుంచి రాగానే రెస్ట్ చూసుకోవాలి కదా. అలాగే గానీ ముందు ముక్కుకి ఏదైనా కట్టుకో. ముందు మన ఫోటో పెడుతున్నాం. మేడం 1 minute, ముందు ఫోన్ పెట్టు, డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఆహా,
మధులు. ఒరే ఏజెంట్ గోపి, ఈ రోజు నా చేతిలో అయిపోయావురా, నువ్వు అయిపోయావు. ఇన్స్పెక్టర్ నగేష్ రిపోర్టింగ్ సార్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ సార్. ఇక్కడ విడిలంతా సర్దేసి పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడు. వెంటనే మేము షూట్ చేసాం. ఏంటి వాడిని కూడా చంపేశారా? మీకు ఎన్నిసార్లు చెప్పాలా తొందరపడుతుందని? సార్ మీకు కావాలని షూట్ చేయలేదు సార్. వాడు మమ్మల్ని అటాక్ చేయబడి అందుకే షూట్ చేసాం. ఇన్స్పెక్టర్ దివాకర్ హియర్ సార్. షూట్ చేసాం కానీ ప్రాణం పోలేదు. బుల్లెట్ షోల్డర్లో దిగింది. అన్కాన్షియస్ అయ్యాడు సార్. సరే సరే, వాడి దగ్గర నుంచి మన మాక్సిమం ఇన్ఫర్మేషన్ లాగాలి. ఎస్ సార్. నేను ఇమీడియట్ గా అంబులెన్స్ టీంని పంపిస్తున్నాను. ఈ బెటర్ బి అలైవ్. ఎస్ సార్. ఓకే సార్. ఈ డీసీపీ గడ్ ఏంట్రా? నాకు డ్యూటీ చేసినాడు నచ్చదా? వాడి సంగతి వదిలే, ముందు వీడి సంగతి చూడు. అడిషన్స్ లో పనిచేస్తున్నాడు రా. రే, ఇలాంటి వాళ్ళు పైకి ఏదో జాబీలుగా పెడుతున్నట్టు కాలిస్తారు. అరే వీడికి ఫ్యామిలీ ఉందరా. భాష గడిచిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడికి ఎవరు లేరు కదరా. శేఖర్ గారు లేరండి? శేఖర్? శేఖర్ ఏంటి శేఖర్తో పని? నేను ఈ ఇల్లు చూపించిన ఏజెంట్ అండి. ఈ రోజు ఇంట్లో దిగారు కదండి, నాకు కమిషన్ ఇస్తే తీసుకెళ్దామని వచ్చాను. నేను శేఖర్ కజిన్ని. ఆహా, ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలండి. ఇంతకీ శేఖర్ గారు ఎక్కడికి వెళ్ళారండి? తినడానికి ఏమైనా తీసుకొస్తానని వెళ్ళాడు. ఓహో, థ్యాంక్స్ అండి. ఆయన మళ్ళీ కలుస్తా అని చెప్పండి. ఓకే. మిస్టేక్ జరిగిందిరా. వీడు భాషగాడు చెప్పినాడు కాదు, వాడు కాల్ చేసి పారిపోయాడు. వీడు ఈ రోజు దిగాడు. ఇప్పుడు ఎలా రా? అసలే డీసీపీ గడికి మనం అంటే పడదు. ఇది రాంగ్ ఎన్కౌంటర్ అని తెలిసిందంటే మన ఉద్యోగాలు పీకేసి జైల్లో పడేస్తాడు. వీడికి మెలకు వచ్చే అసలు విషయం బయట పెట్టి నేను టెర్రరిస్ట్ కాదంటే మన పరిస్థితి ఏంట్రా? వీడే టెర్రరిస్ట్ ఎందుకు కాకూడదు? శేఖర్ అని బుల్లెట్ దిగింది, తీస్తున్నారు. బుల్లెటా? లేకపోతే నక్సలైట్తో లింకులు పెట్టుకుంటే షూట్ చేయక ముద్దు పెట్టుకుంటారా? నక్సలైట్స్తోనా? నో సార్, శేఖర్ అలాంటి వాడు కాదు. అవును సార్, ఇట్స్ ఇంపాసిబుల్. శేఖర్ గురించి మాకు బాగా తెలుసు. ఏం మీ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ? అవుట్ అవుట్. నువ్వు ఆగరా, ఆగు. చూడమ్మా, అతనికి ఎన్ని సంవత్సరాల నుండి తెలుసు? 3 ఏళ్ళుగా తెలుసండి. లాస్ట్ ఇయర్ మేము పెళ్లి చేసుకున్నాం. కానీ అతనికి 30 సంవత్సరాలు. మిగతా 27 సంవత్సరాలు ఏం చేసేవాడో నీకేం తెలుసు? వీళ్ళంతా ఇంతే. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఆపరేట్ చేస్తుంటారు. కానీ శేఖర్ గురించి నాకు బాగా తెలుసు సార్. ప్లీజ్, ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఏంటి నీకు మాతో డిస్కషన్? ఎక్కువ మాట్లాడమంటే నువ్వు వాడితో కలిసి ఉన్నావని నిన్ను కూడా లోపలేస్తాం. పోయి ఇక్కడి నుంచి. Respond for this notice in 3 weeks. రాసినవా?
ఇంకా అవలేదు సార్. ఈ కాలేజీ పోర్లను జూనియర్గా పెట్టుకుంటే ఇట్లనే ఉంటది. ఏమరా కొండారెడ్డి గంట సేపు కెలకబడితే రాదా మీరా నీ పరీక్ష నా పరీక్ష అన్నట్టు. సార్ మరి మీ ఫీజు సరే నీ తాను నేను ఫీజు తీసుకునేది ఏంది భయ? ముందైతే కేసు గెలవని నువ్వు కాబో. అచ్చచ్చా ఈమెనేనా? ఏమైందమ్మా జర బిగినింగ్ నుంచి చెప్పు. నేను మా వారు శేఖర్ అమీర్పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అండి. మూడు రోజుల నుండి హాస్పిటల్లో కనీసం చూడనివ్వట్లేదు సార్. పైగా నక్సలైట్ అంటున్నారు. అలాంటి అయిపోతుందా? అయినా హాస్పిటల్ ఎందుకు చున్నీరు సార్? ఎందుకు చున్నీరమ్మా? హాస్పిటల్ అయ్యే జాగిర్ అనుకున్నారా? అరే సీనో, ఈ పేరేంటి? చంద్రశేఖర్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? ఏ దళం ఇది? ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు? మీకు వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ఇంట్లో దొరికిన మ్యాప్లు స్కెచ్లు దేనివి? మీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? సిటీలో మీ వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పు. మాట్లాడవే. సార్ ప్రెసిడెంట్ కాల్చింది. అరే మేము వదిలిపెట్టండి. అరే సార్ సార్ పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. సార్ నేను వదిలిపెట్టండి. అరే సార్ 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 పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. ప్లీజ్ సార్. సార్ పట్టుకోండి సార్. సార్ అంటే వీళ్ళు మీ హిట్ లిస్ట్ లో ఉన్నారనమాట. ఎందుకుంటారు సార్? వాళ్ళిద్దరు ఎన్కౌంటర్ స్పెషలిస్టులు కదా. వీళ్ళతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? నమస్తే సార్. అరే ఏం సార్ ఏడు తమాషా చేస్తాను? మీరే షూట్ చేస్తారు, మీరే దవాఖానలో చేస్తారు, మీరే ఎంక్వైరీ చేస్తారా? మేము లీగల్. జర మా పని కూడా మమ్మల్ని చేయనిండ్రి. నమస్తే వేణుగోపాల్ సార్. నమస్తే. 2 years బ్యాక్ మీ వరంగల్ ఎన్కౌంటర్ కేసు టేకప్ చేసి నేనే. యాద్ మర్చినవులే. ఎలా ఉన్నారు సార్? ఆ ఫుల్ బిజీ ఉన్నా. అయినా ఇదేంటి సార్ హాస్పిటల్లో ఎంటర్ చేసినా ఏ సెక్షన్లో రాస్తుంది? మేము లీగలే. జర చెప్పుండ్రి నేర్చుకుంటాం. ఇంకా చాలు సార్ మస్తు అయింది. జరుగుండి జరుగుండి సార్. జరుగుండి 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 సార్. అవుతా లేడీస్ వస్తాండ్రు. నువ్వు రామరా. శేఖర్ ఏంటిది శేఖర్? అసలు ఏమైంది? పోలీస్ తమ్మి గబేడిది సార్ రూల్స్ ప్రకారం తీయకూడదు సార్. చాలివా నీ రూల్స్ మస్తు చూసినాం. నీతో ఫోన్లో మాట్లాడక ఎవరిద్దరు వచ్చి షూట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడేమో వీళ్ళంతా మావోయిస్ట్ అని హిట్ లిస్ట్ అని ఏవేవో అంటున్నారు. నాకే అర్థం కావట్లేదురా. అర్థం కావట్లేదురా మధు నాకు. నువ్వేం భయపడకు. ఈయన ధర్మారెడ్డి గారని లాయర్ మనకి హెల్ప్ చేస్తా అన్నారు. పిల్లి ఉచ్చాపోసిన సర్దైనా మీ లొల్లి మాత్రం కావను. అమ్మా మధురిమా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోకముందే అసలు ఏమైందో చెప్పు. చెప్పమ్మా భయమేముంది చెప్పు. ఎప్పుడు పెట్టుండ్రు మైకులు. నేను శేఖర్ వైఫ్ ని. శేఖర్ ఇన్నోసెంట్ అండి. అనవసరంగా ఆయన్ని అనుమానిస్తున్నారు. మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వక శేఖర్ ఈ కేసు అయితే ఫుల్గా స్టడీ చేసిన. సాక్ష్యాలు గా పక్క బలంగా ఉన్నాయి. గిసంటి కేసులో బెయిల్ దొరుకుడు కూడా కష్టమే. అంటే అమ్మాయి చెప్పినట్టు ఇంటి బ్రోకర్ గాని సాక్ష్యంతోనో ఇంకోని సాక్ష్యంతోనో కేసు అయితే ఫైట్ చేయొచ్చు. అట్లని కాదు, కానీ ఇట్లా ఎంతకాలం ఫైట్ చేస్తామో తెలియదు. ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో అస్సలు తెలియదు. అరే సీను, ఆ వరంగల్ ఆర్ఈసీ స్టూడెంట్ గారి కేసు టేకప్ చేసి ఎన్ని దినాలే? 4 సంవత్సరాలు అయింది సార్. విన్నావా? స్టిల్ వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇట్లుంటది కోర్టుతో వ్యవహారం అంటే. అసలు నీ కేసు జల్దీ ఖతం కావాలంటే తమ్మి నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి. అరే ఏంటి సార్ మీరు మాట్లాడేది? అసలు ఒప్పుకోలేదు. నేనే తప్పు చేశాను. ఇప్పుడు అది కాదు సార్. అరే టెన్షన్ పడకు తమ్మి. నువ్వేం చేసినావు? నువ్వేం తప్పు చేయలే కదా నేను అంటున్నా. తుపాకి నీ దగ్గర నుంచి వెళ్ళింది కానీ నువ్వైతే వాళ్ళని షూట్ చేయలే. ఉల్టా వాళ్ళే నేను షూట్ చేసిండ్రు. లే అవును, నీ కేసు ఫుల్గా స్టడీ చేసిన తమ్మి. సార్ నన్ను నా పెండ్లం ఏమైనా చేస్తారని భయంతో వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన. ఆ తుపాకితో కానీ మిగిలిన ఐటమ్స్తో కానీ నాకేం సంబంధం లేదు అని చెప్పు. కథం మిగిలింది నేను చూసుకుంటా. ఏంటి మధు ఇది? చెయ్యని తప్పు చేశానని చెప్పాలా? అసలు మీరేం మాట్లాడుతున్నా మీకు అర్థం అవుతుందా సార్? తమ్మి ముళ్ళ కంప మీద గుడ్డ పడింది. సార్ సార్ అని మెల్లగా లాక్కోవాలి కానీ సర్రం లాగిన వరకు గుడ్డ చిరిగిపోతుంది. ఈ కేసులో కిందికి మీద చేసి ఎట్లయినా సింపతి మీద మనం శిక్ష తగ్గించుకోవాలి. అప్పుడు 3 నెలలు 6 నెలలు మాక్సిమం 1 year పడుతుంది. లేకుంటే నక్సలైట్ యాక్ట్ కింద కమ్సే కమ్ 8 సార్లు. ఇవాళ రేపు బాగా టైట్ చేసిండ్రమ్మా. మినిమం 8 years. కానీ మధులో ఒప్పుకుంటే రేపు నలుగురిలో తలెత్తుకోవాలి. నలుగురు గురించి మనకి అనవసరం శేఖర్. మన లైఫ్ మనకి ఇంపార్టెంట్. పెళ్ళవక ముందు నువ్వు మాట నవ్వు గుర్తుందా?
దుబాయ్ వెళ్ళి ఓ సంవత్సరం ఏదైనా జాబ్ చేసి ఫినాన్షియల్గా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని. ఇప్పుడు అంతే, నువ్వు దుబాయ్లో ఉన్నావనుకుంటా. అక్కడుంటే కలవడం కుదరదు, ఇక్కడైతే కనీసం కలవచ్చు. యువరానర్ ఎన్ చంద్రశేఖర్ ఎలియాస్ శేఖర్ అనే ఈ వ్యక్తి తను యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్టు అందరినీ నమ్మిస్తూ మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని వారికి నగరంలో ఆశ్రయం ఇచ్చి వాళ్ళ ఆయుధాల సేకరణలో సహాయం చేయడమే కాకుండా సంఘ విద్రోహ చర్యలకు కూడా పాల్పడుతున్నాడు. ఈ విషయం కనిపెట్టిన యాంటీ నక్సలైట్ స్క్వాడ్ ఆఫీసర్లు నగేష్ దివాకర్లు అతని ఆచూకీ కనుక్కుని అక్కడికి చేరుకోగా వాళ్ల మీదే కాల్పులు జరపబోయాడు. ఇటువంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండటం మన దురదృష్టకరం. అందుచేత ఇతన్ని కఠినంగా శిక్షించి ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ వారు ఎవరండి? ధర్మారెడ్డి గారు మీరేనా? నేనే సార్. నా క్లయింట్ తప్పు చేసిండు, గదైతే నేను కాదంటలే. కానీ పీపీ గారు అన్నట్టు ఆయుధాలు, సంఘ విద్రోహ చర్యలు గా పెద్ద మాటలైతే వాస్తవం. ఒత్తిడి ఎవరన్నారు? ప్రెజర్. కోర్టుకి జల్దీ రావాలనే ప్రెజర్లా నేనే 5-6 సార్లు సిగ్నల్ బ్రేక్ చేసిన. మరి అది తప్పు కదా? పిల్లలు మంచిగా చదువుతలేదనే ప్రెజర్లా పేరెంట్స్ పిల్లల్ని కొడతారు. మరి గది తప్పు కదా? ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలి అనే ప్రెజర్లా రాజకీయ నాయకులు ఇన్ని వాగ్దానాలు చేస్తారు, ఫెయిల్ అవుతారు. మరి గది తప్పు కదా? అసలు ఈ దేశంలో తప్పు చెయ్యంది ఎవరన్నా అట్లనే నా క్లయింట్ కూడా ప్రెజర్లా చిన్న తప్పు చేసిండు. గా కేసు అయితే ఖుల్లం తమరు ముందున్నది. జడ్జిమెంట్ కూడా తమరు వేయాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏమయ్యా, నువ్వు ఈ నేరం ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను సార్. ఈ కేసులో వాదోపాదాలను వినటం, సాక్ష్యాధారాలని పరిశీలించడం జరిగింది. ఎక్కడో వెనుకబడ్డ జిల్లాల్లో ఉండి చదువు లేక నిరుద్యోగంతో బాధపడుతూ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారి మీద కాస్త పుస్తో జాలు చూపించవచ్చు. కానీ చదువుకుని గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న చంద్రశేఖర్ ఎలియాస్ శేఖర్ అనే ఈ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 8 మరియు ఆర్మ్స్ యాక్ట్ 25, 26, 27 కింద 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్షణ విధిస్తున్నారు. చెప్పండి సార్. ఏం చేసినవరా నువ్వు? ఏం చేసిండు వీడు? సొంత అన్నం చంపాడు సార్. సొంత అన్నాన్ని చంపిండంటే వదిన మంచి కోఆపరేషన్ ఇచ్చి ఉంటుంది. అట్లా డైరెక్ట్గా చూస్తే నాకు భయం కాదా? పెండ్లి సూపుల పోరిలాగా మెల్లగా తలెత్తి చూడాలి. ఇట్లా సమజైందా? ఎడ చూస్తున్నావురా? నన్ను చూడు. నీ పేరేంద్రా? శేఖర్. పేరు అడిగితే శేఖర్, నాని, చంటి అని ముద్దు పేర్లు చెప్తే ఎట్లారా? మొత్తం పేరు చెప్పాలి. చెప్పు. చంద్రశేఖర్. ఇది అఫీషియల్గా ఉంది. ఏం చేసిండు వీడు? ఒరే పూర్ణ, చెత్తనాయలా పగల ఫోన్ చేద్దాను ఎన్నిసార్లు చెప్పాను రా? చెప్పు. సరే నేను మాట్లాడతాను. పెట్టేయి. పేరేంటి? హలో సార్, నమస్కారం సార్. ఏంటి? నేను ఎవరా? నా పేరు తిలక్ సార్, లబ్బీపేట్ తిలక్. మాది విజయవాడ సార్. చెప్పేది వినవు. మా వాళ్ళు వస్తారు, మన సెటిల్మెంట్ ప్రకారం అమౌంట్ ఇచ్చి పంపించాం. పేరు చెప్పలేదు? శేఖర్. శేఖర్,
నీకు మంచినీళ్ళు కావాలంటే అవి తాగు. మినరల్ వాటర్ ఆరోగ్యానికి మంచిది. నా పేరు ఇందాక చెప్పానుగా. సెల్మేట్ ఒక్కడనే ఉంటే బోర్ కొడుతుందని నేనే ఎవడన్నా వేయమన్నాను. మన ఫ్లాష్ బ్యాక్లు తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? నెమ్మదిగా అలవాటు అవుతులే. ఒక్క మన సెల్లోనే పినాయిల్ ఉంటుంది, మిగిలిన సెల్లలో అంతా వాసనకే చచ్చిపోతారు. నువ్వేం టెన్షన్ పడకు, మన సెల్లో విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. గుడ్డు నాకు, ఫుడ్డు నీకు. పాండు, శంకర్, గిద్దింటే బలం వస్తుంది, గిద్దింటే జోష్ వస్తుంది, గిద్దింటేనేమో మజా వస్తుంది. రాత్రికి మళ్ళా కలుద్దాం. వాడి పేరు సయ్యద్. 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. స్కూల్ బస్ హైజాక్ చేసి 3 అమ్మాయిలను రేప్ చేశాడు. వాడు సైకో, పైగా జైలర్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. ఇవన్నీ నీకు ఎందుకు కానీ కొంచెం వాడికి దూరంగా ఉండదు. ఇంకొకటి క్యూలో వెళ్ళండి, వెళ్ళండి. ఎవరిది? శేఖర్ వైఫ్ సార్. నేను చూసుకుంటా పో. ఏందది? సార్ చేతిలో ఏంది అంటున్నా. హల్వా. అబ్బా, అదిరింది రుచి. మంచి కండబట్టిన క్యారెట్ అనుకుంటా. పైగానే వేసినావు, మెత్తగా నోట్లో కరిగిపోతాంది. అరే, కష్టపడి చేసి ఉంటావు, మరి నేనేమో ఎంగిల్ చేసిన. పర్లేదులే, నేను ఎంగిల్ చేసినా మళ్ళా మీ ఆయన తినొచ్చు. ఏమంటావు? తీసుకోపో పో. ఇటీవమ్మా. తప్పండి.
ఇప్పుడు చెప్పు అందరినీ పంపించేద్దాం గట్టిగా చెప్పు ఇప్పుడు చెప్పు శేఖర్ ఇంతగా వినపడలేదు నడవయ్యా టైం అయింది రండమ్మా సార్, సార్, ఒక్క రండి నిమిషం. టైం అయింది నువ్వు నా గురించి బెంక పెట్టుకోకు నీ ఆరోగ్యం జాగ్రత్త. కానీ నీకేమైందో చెప్పట్లేదు. ఈ దెబ్బలేంటి? ఇక్కడ ఎవరన్నా? చిచ్చి అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ బాత్రూమ్ వేసరికి కడగారు కదా, జారిపట్టాను. కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతుంది. బాధపడవద్దు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉంటావు ప్లీజ్. లేదు, ఇంకో మంచి లాయర్ని కలుసుకుని హైకోర్టుకి అప్పీల్ చేస్తా. కేసు వదిలిపెట్టను శేఖర్. సరే, కాసేపు ఈ కేసులు కోట్లు మర్చిపో. మన వెంకటప్ప ఎలా ఉన్నాడు? వాడిని అసలు పట్టించుకుంటున్నావా? ఇంకా వెళ్ళు మధు, ఇప్పటికి చాలాసేపు అయింది. ఇంకోసారి సెంటర్తో చెప్పించుకుంటే బాగోదు. వెంకటప్ప జాగ్రత్త. ఆ బీటా క్యాసెట్లో మొన్న మనం షూట్ చేసిన ఎమ్మెల్యే ఇంటర్వ్యూ కూడా రెడీగా ఉంది. అది బాస్కి వచ్చా. నేనా డీసీపీని కలవడానికి వచ్చా. నేను తర్వాత ఫోన్ చేస్తాను. మీరు శేఖర్ వైఫ్ కదా? అవునండి. హాయ్, ఐమ్ గీత. నా పేరు మధురిమ. మీరేంటి ఇక్కడ? సారీ గీత, వెయిట్ చేయించానా? నో సార్, పర్వాలేదు. ప్లీజ్. ఈ అమ్మాయి ఎవరు? మధురిమ సార్. నమస్తే. శేఖర్ వైఫ్. అదే సార్, మన ఈ మధ్య దివాకర్ నగేష్ పట్టుకున్నారు. ఆ కేసు క్లోజ్ చేసాం. అతనికి శిక్ష కూడా పడింది కదా. ఈ ప్రూవ్డ్ గిల్టీ. కానీ సార్, మధుతో మాట్లాడిన తర్వాత అతను నాకెందుకో ఇన్నోసెంట్ అనిపిస్తోంది. మీరు కూడా ఒకసారి తన వర్షన్ వింటే. ఈ నల్లోడేంట్రా ఎప్పుడు టైం పాస్ కబురు మనల్ని పిలుస్తాడు. పిలవనేరా, ఇంకెంతకాలం? 1 monthలో రిటైర్ అయిపోతున్నాడు. ఈవినింగ్ కాఫీ టేక్ వస్తారుగా? అలాగేనండి. మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. టేకర్ సే. ఇట్స్ ఓకే సార్. సార్ ఏదో పని ఉందని పిలిచారు. ముందు నాకు ఈ విషయం చెప్పండి. శేఖర్ కేసులో మీకు మెసేజ్ ఇచ్చిన ఇన్ఫార్మర్ ఎవరు? సార్ అది అంటే యాక్చువల్గా ఏంటి పేరప్పుడే మర్చిపోయావా? నో సార్, ఇన్ఫార్మర్ భాష. భాషనా? భాష. నేను ఒకసారి భాషను కలవాలి. సార్ భాష ఊరేలేడు సార్. ఊరెడితే మళ్ళీ రాడా? ఫోన్ లేదా? ఫోన్ చేసి వెంటనే పిలిపించండి. సాధ్యమైన త్వరలోని భాషను కలవాలి. వీడు మన వదిలేలేడురా. వీడికి అసలు మళ్ళీ మన డౌట్ ఎందుకు వచ్చింది? ఇందాక అది వచ్చింది కాబట్టి నువ్వేం టెన్షన్ అవ్వకు. వీడు రిటైర్ అయ్యే వరకు భాషని కలవడు. నువ్వు పద చెప్తాను.